Good morning, all of you. The third year, sixth semester law, 7th environmental chemistry. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ నేను బిఫోర్ క్లాస్లో కాలుష్యకాలు ఎన్ని రకాలు, వాటి వల్ల మనకు కలిగేటువంటి నష్టాలు ఏమిటి, కాలుష్యకాలలో మనకి ఏ విధమైనటువంటి ఎన్ని రకాలైనటువంటి కాలుష్యకాలు మనకి ఉన్నాయి, వీటిని ఆధారంగా మన కాలుష్యకాలను వివరించాలనేది నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగింది. ఈరోజు హరిత గృహ ప్రభావము, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అసలు గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి, పర్యావరణం పైన దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు క్లాసులో చూద్దాం. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ హరిత గృహ ప్రభావము. హరిత గృహ ప్రభావం, రైట్. అసలు హరిత గృహ ప్రభావం అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటో కనుక మనం ఒకసారి చూసినట్లయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్థాయి ఎంత ఉన్నది అంటే, CO2 యొక్క స్థాయి, కార్బన్ డైఆక్సైడ్ యొక్క స్థాయి 322 ppm. అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలో చాలా ఎక్కువగా ఉన్నది. అయితే వాతావరణంలో CO2 కాలుష్యకము, ఇది వాతావరణంలో ఉన్నటువంటి CO2 అనేది యాక్చువల్గా దీన్ని కాలుష్యకము కానటువంటి జాతికి చెందినటువంటిది. ఎందుకంటే దీనివల్లనే మనకు ఆక్సిజన్ అనేది ఉత్పత్తి అవడం అనేది జరుగుతుంది. అయితే ఇది ఎంత అయితే నష్టం ఉన్నదో దానివల్ల ఉపయోగం కూడా అంతే ఉన్నది. అంటే దీన్ని కాలుష్యకాల కిందకు మనం తీసుకురావడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ పర్యావరణం పైన ఇది ఎంతో గంభీరమైనటువంటి సమస్యలను కలిగిస్తుంది. అంటే మన పర్యావరణం మీద ఇది చాలా సమస్యలను కలిగించడం అనేది జరుగుతుంది. ఈ CO2 అనేది, అంటే మనకి CO2 వాయువు వలన ఉపయోగం ఉన్నప్పటికీ, అంటే మనకి ఆక్సిజన్ ఉత్పత్తి అవ్వడానికి CO2 వాయువు ఉపయోగపడినప్పటికీ పర్యావరణం మీద దీని ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉన్నది. అయితే వాతావరణంలోని ఘటక పదార్థాలన్నింటిలోనూ వాతావరణంలో ఉన్నటువంటి ఘటక పదార్థాలన్నింటిలోనూ నీటి ఆవిరి మాత్రమే, అంటే వాతావరణంలో ఎన్నో పదార్థాలు ఉన్నప్పటికీ అందులో నీటి ఆవిరి మాత్రమే ఏం చేస్తుందంటే పరాగణ కిరణాలను గాఢంగా శోషించి, పరాగణ కిరణాలు అంటే మనకి ఇక్కడ వీటి యొక్క వాల్యూ ఎలా ఉంటుందంటే, పరాగణ కిరణాలను శోషించుకునే నీటి ఆవిరి అనేది పరాగణ కిరణాలను గాఢంగా శోషించి భూమి నుండి ఉద్గారమైన వికిరణాలను నిరోధించగలవు. భూమి నుండి ఉద్గారమైనటువంటి వికిరణాలను నిరోధించగలవు. ఏమిటి ఈ నీటి ఆవిరి అనేది ఏం చేస్తుందంటే పరాగణ కిరణాలను గాఢంగా శోషించుకొని భూమి నుండి విడుదలైనటువంటి లేదా భూమి నుండి ఉద్గారమైనటువంటి వికిరణాలను నిరోధించడం అనేది జరుగుతుంది. అయితే
ఈ శోషించినటువంటి వికిరణాలను CO2, H2Oలు తిరిగి భూపరితలంపైకి ప్రసరింపజేస్తాయి. భూపరితలంపైకి ప్రసరింపజేయడం అనేది జరుగుతుంది. ఏమిటి? ఈ నీటి ఆవిరి శోషించుకున్నటువంటి ఈ పరాన్న కిరణాలు అనేవి మళ్ళా ఏం చేస్తాయంట? ఈ CO2 మరియు H2O రెండు కూడా మళ్ళా ఇవి తిరిగి భూ ఉపరితలం మీదకు ప్రసరింపజేస్తాయి. భూ ఉపరితలం మీదకు ఇవి ప్రసరింపజేయడం జరుగుతుంది. భూ ఉపరితలం మీదకి ఇది ప్రసరింపజేయడం జరుగుతుంది. దీని ఫలితంగా భూమి ఉపరితలం వేడెక్కడం జరుగుతుంది. దీని ఫలితంగా ఏం జరుగుతుంది? భూమి యొక్క ఉపరితలం అనేది బాగా వేడెక్కి మనకి వేడిని ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. దీనినే హరితగృహ ప్రభావం అని అంటారు. హరితగృహ ప్రభావం అని అంటారు. అంటే మీరు దీని యొక్క డెఫినేషన్ క్లియర్గా చెప్పాలి అంటే, వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి పరాన్న కిరణాలను శోషించుకుని మనకి భూమి నుండి ఉద్గారమైనటువంటి కిరణాలను నిరోధించగలవు. ఈ శోషించుకున్నటువంటి వికిరణాలను మరలా భూమికి ఈ CO2 మరియు H2Oలు భూమికి పంపించడం వలన భూమి అంతా కూడా వేడెక్కడం అనేది జరుగుతుంది. భూభాగం అంతా కూడా వేడెక్కడం జరుగుతుంది. దీనినే హరితగృహ ప్రభావము లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమవుతున్నాం మనం? భూమి నుండి విడుదలైనటువంటి వేడి వలన, అంటే మనకి భూమిలో వేడి అనేది ఏ విధంగా వస్తుంది? గాలిలో ఉన్నటువంటి లేదా వాతావరణంలో ఉన్నటువంటి నీటి ఆవిరి పరాన్న కిరణాలను శోషించుకుని మనకు భూమి నుండి ఉద్గారమైనటువంటి వికిరణాలను నిరోధించగలవు. అయితే ఈ శోషించిన వికిరణాలను CO2, H2Oలు తిరిగి మళ్ళా భూమి మీదకి పంపించడం అనేది జరుగుతుంది. భూమి మీదకి ప్రసరింపజేయడం జరుగుతుంది. ఈ ప్రసరించడం వలన మనకి భూమి అనేది వేడెక్కడం అనేది జరుగుతుంది. భూమి అనేది ఇక్కడ వేడెక్కడం జరిగి దీన్నే హరితగృహ ప్రభావం లేదా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని అంటారు. అయితే ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి మనకి కారణాలు ఏంటంటే మనం చూసినట్లయితే, ఈ హరితగృహ ప్రభావానికి కారణం కనుక మనం చూస్తే, అడవులను నరికివేయట, ఇంధనాలను మండించడం, అంటే శిలాజ ఇంధనాలను మండించడం, అడవులను నరికివేయడం కావా, శిలాజ ఇంధనాలను మండించడం వలన మనకి కిరణజన్య సంయోగక్రియ అనేది చాలా తక్కువగా జరగడం వలన, అంటే ఇక్కడ మనకి CO2 అనేది ఎక్కువగా రిలీజ్ అయ్యి, అంటే అడవులను నరికివేయడం వలన, అదేవిధంగా శిలాజ ఇంధనాలను మండించడం వలన కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరగడం వల్ల చాలా వరకు CO2 పరిమాణము తగ్గుతుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియ వలన మనకి ఇక్కడ CO2 పరిమాణం అనేది తగ్గిపోతుంది. అంటే మనకి ఇది ఏ విధమైనటువంటి పద్ధతుల ద్వారా వీటిని మనం అరికట్టవచ్చు అనేది కనుక మనం చూసుకున్నట్లయితే, కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మనకి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా CO2 పరిమాణం అనేది తగ్గుతుంది. అంతేకాకుండా అడవులు కర్బన పదార్థాలని తేలికగా
కణములు మరియు కర్బన పదార్థాలను తేలికగా ఆక్సీకరణం చెందేటువంటి కొయ్య రూపంలో భూమి ఉపరితలంపై ఉన్నటువంటి కర్బన పదార్థాలుగా మారుతాయి. ఇక్కడ ఏమంటున్నాడు మనకి అంటే కర్బన పదార్థాలన్నీ తేలికగా ఆక్సీకరణం చెందేటువంటి కొయ్య రూపంలో భూమి ఉపరితలంపై ఉన్నటువంటి కర్బన పదార్థాలుగా మారుతాయి. భూమి ఉపరితలంపై ఉన్నటువంటి కర్బన పదార్థాలుగా ఇవి మారుతాయి. కాబట్టి వీటిని అడవులు అనేవి వాతావరణంలో CO2 స్థాయిని తులనం చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. CO2ను తులనం చేయడంలో ప్రముఖ పాత్ర వహించడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా ఇందులో మనం చూసుకున్నట్లయితే శిలాజ ఇంధనాలను దహనం చేయడంలో వాతావరణంలోని ఆక్సిజన్ పరిమాణంపై అంటే శిలాజ ఇంధనాలను మండించడంలో వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ పరిమాణం పైన చెప్పుకోదగ్గ ప్రభావం అనేది ఉండదు. కానీ CO2 పరిమాణం పైన దాని ప్రభావం అనేది పడుతుంది. CO2 పరిమాణం పైన దాని ప్రభావం అనేది పడుతుంది. అంటే శిలాజ ఇంధనాలను దహనం చేయడంలో వాతావరణంలో ఆక్సిజన్ పరిమాణం మీద దాని ప్రభావం ఉండకపోయినప్పటికీ CO2 మీద దాని ప్రభావం అనేది ఉంటుంది. CO2 పై దాని ప్రభావం ఉండడం వలన మనకి ఇబ్బందులను ఎదుర్కొనేవలసిన అవసరం ఉంటుంది. ఈ విధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన మనకి ఎటువంటి ఇబ్బందులు అంటే పర్యావరణంపై దీని ప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందనేది మనం చూస్తామన్నమాట. అయితే దీనిలో ఇంకా మనం చూసినట్లయితే మన పరిసరాల్లో ఉన్నటువంటి అధిక పారిశ్రామికీకరణ వలన అడవుల నరికివేత వలన వాతావరణంలో అధిక పారిశ్రామికీకరణ వలన అడవుల నరికివేత వలన మనకి వాతావరణం నందు కార్బన్ డైఆక్సైడ్ పరిమాణము క్రమేపీ పెరుగుతూ ఉన్నది. కార్బన్ డైఆక్సైడ్ పరిమాణము పెరుగుతుంది. అంటే ఇక్కడ అడవులు నరకడం వలన అధిక పారిశ్రామికీకరణ అంటే పరిశ్రమలు ఎక్కువగా రావడం వలన అందులో ఉన్నటువంటి వ్యర్థాలు దాని నుండి విడుదలయ్యి వాతావరణంలో కలిసిపోవడం వలన ఇక్కడ మనకి CO2 అనేది దాని యొక్క CO2 పరిమాణం అనేది పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు సూర్యకిరణాలు భూమిని తాకి పరావర్తనం చెందినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అడ్డుకొని సూర్యకిరణాలు భూమిని తాకి పరావర్తనం చెందినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అడ్డుకొని తిరిగి భూమికి పంపుడు ద్వారా ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది? సూర్యకిరణాలు అనేవి భూమిని తాకి మరలా అవి తిరిగి పరావర్తనం చెందినప్పుడు వాతావరణంలో ఉన్నటువంటి CO2 వాయువు అడ్డుకొని తిరిగి మరలా దాన్ని భూమికి పంపించడం జరుగుతుంది. అందువలన భూమి వేడెక్కడం అనేది జరుగుతుంది. దీన్నే హరితగృహ ప్రభావం అని అంటాము. అయితే ఈ విధమైనటువంటి ఉష్ణోగ్రత పెరగడం వలన భూమి యొక్క ఉష్ణోగ్రత పెరగడం వలన వ్యవసాయ ఉత్పాదకతలో తగ్గుదల మరియు మంచు శిఖరములు కరిగి ఆకస్మికంగా వరదలు సంభవించుట, సముద్రములు మరియు వాగులు వంకలు పొంగే జనావాసములు ముంపుకు గురవడం అనేది జరుగుతుంది. అంటే హరితగృహ ప్రభావం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయని మనం చూసినట్లయితే ఉష్ణోగ్రత పెరగడం వలన వ్యవసాయ ఉత్పాదకతలో తగ్గుదల వస్తుంది. అంటే పంట దిగుబడి తగ్గుతుంది. అదేవిధంగా మంచు శిఖరములు కరిగి ఆకస్మికంగా వరదలు రావడము మరియు సముద్రములు నదులు
జనావాసములు ముంపుకు గురవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా హరితగృహ ప్రభావం వలన మానవాళికి మనకు అనేక నష్టాలు అనేవి ఉన్నాయి. దీంతో పాటు హరితగృహ ప్రభావాన్ని కలుగజేయటంలో CO2తో పాటు అంటే హరితగృహ ప్రభావాన్ని కలిగించడంలో ప్రధాన పాత్ర CO2 అయితే CO2దే అయితే దాంతో పాటు మీథేన్, ఫ్లోరో కార్బన్లు, మరియు నత్రజని సంబంధ ఆక్సైడ్లు కూడా పాలు పంచుకుంటాయి. నత్రజని సంబంధ ఆక్సైడ్లు అంటే నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ కూడా వీటిలో పాల్పంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే హరితగృహ ప్రభావానికి ప్రధాన కారణం CO2 అయితే వాటితో పాటు కొద్ది మోతాదులో మీథేను, ఫ్లోరో కార్బన్ మరియు నత్రజని సంబంధిత ఆక్సైడ్లు కూడా వీటితో పాటు పాలు పంచుకోవడం అనేది జరుగుతుంది. వీటితో పాటు పాలు పంచుకుని మనకి నష్టాన్ని కలిగించడం జరుగుతుంది. దీన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లేదా హరితగృహ ప్రభావం అని అంటారు. అంటే హరితగృహ ప్రభావం అంటే ఏమిటి, అది వాతావరణంపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అని మనం ఈ విధంగా తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, ఇది తక్కువగా ఉంటుంది, మీరు జాగ్రత్తగా చదువుకొని మీరు ఎగ్జామ్లో ఈజీగా రాయొచ్చు. ఓకే, ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. దీంతో పాటు ఇంకా మనం చూసుకున్నట్లయితే దీనిలో అసలు ఓజోన్ వాయువు అంటే ఏమిటి, దాని కొరత ఏ విధంగా ఏర్పడుతుంది అని చూద్దాం. రైట్, ఓజోన్ రైట్. అసలు ఓజోన్ పొర అంటే భూవాతావరణం కనుక మనం చూసుకున్నట్లయితే 45 కిలోమీటర్ల ఎత్తున భూవాతావరణంలో 45 కిలోమీటర్ల ఎత్తున స్ట్రాటోవర్ణమును ఆవరించి ఉండు వాయు పొరను ఓజోన్ పొర అంటారు. ఏ పొరను? స్ట్రాటో ఆవరణమును ఆవరించి ఉండు వాయువును ఓజోన్ పొర అంటారు. వాయువును ఏమంటాడు ఇక్కడ? భూవాతావరణంలో కనుక మనం చూసుకుంటే 45 కిలోమీటర్ల ఎత్తున స్ట్రాటో ఆవరణను ఆవరించి ఉన్నటువంటి వాయువునే ఓజోన్ పొర అని అంటారు. ఓజోన్ పొర అంటే మనకి భూవాతావరణం పైన 45 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నటువంటి స్ట్రాటో ఆవరణనే ఆవరించి ఉన్నటువంటి వాయువునే ఓజోన్ పొర అని అంటారు. ఓకే, ఓజోన్ పొర అంటే ఇక్కడ మనకి భూ వాతావరణంలో
40 కిలోమీటర్ల ఎత్తున స్ట్రాటో ఆవరణంలో ఆవరించుకున్నటువంటి వాయువుని ఓజోన్ పొర అని అంటారు. ఓజోను 3 ఆక్సిజన్ పరమాణువుల కలయిక వలన ఏర్పడినటువంటి వాయువు. ఓజోన్లో 3 ఆక్సిజన్ పరమాణువులు ఉంటాయి. 3 ఆక్సిజన్ పరమాణువులతో కలయిక వలన ఏర్పడినటువంటి వాయువే ఓజోన్. దాన్ని O3 అంటారు. O3 ఓజోన్ వాయువు O3 అని చూపిస్తాం. అయితే దీని యొక్క ఉపయోగము కనుక మనం చూసుకున్నట్లయితే యూజెస్ ఆఫ్ ఓజోన్ అంటే దీని యొక్క ఉపయోగం కనుక మనం చూస్తే ఓజోన్ పొర భూమి చుట్టూ గొడుగు వలె ఆవరించి ఉంటుంది. ఎలా ఉంటుందండి? అది భూమి చుట్టూ గొడుగు వలె ఆవరించి ఉంటుంది. భూమి చుట్టూ గొడుగు వలె ఆవరించి ఉంటుంది. అంటే మనకి భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఒక గొడుగు లాంటి ఆకృతిలో మనకి ఆకారంలో మనకి గొడుగులా ఆవరించి ఉంటుంది. ఇంకా దీనిలో మనం కనుక చూసుకున్నట్లయితే సూర్యకాంతిలోని అతి లోహిత కిరణములను అడ్డుకొని అంటే సూర్యుడి నుండి వెలువడేటువంటి అతి నీల లోహిత కాంతి కిరణములను అడ్డుకొని భూమిని చేరకుండా చేస్తుంది. ఏం చేస్తుంది? సూర్యుడి నుండి వచ్చేటువంటి అతి నీల లోహిత అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి కదా, అతి నీల లోహిత కిరణాలను అడ్డుకొని భూమిని చేరకుండా చేస్తుంది. భూమిని చేరకుండా ఆపుతుంది. అయితే ఈ కిరణముల హానికర ప్రభావం నుంచి జీవరాశులను రక్షించునటి ప్రధాన వాయుస్థలముగా ఓజోన్ పొరను వివరించవచ్చు. అంటే ఓజోన్ పొరను ఏ విధంగా వివరించవచ్చు అంటే మనకి ఈ కిరణాల హానికర ప్రభావం నుంచి అంటే అల్ట్రావైలెట్ రేస్ నుంచి కాపాడి లేదా రక్షించినటువంటి ప్రధానమైనటువంటి వాయుస్థలముగా లేదంటే ప్రధానమైనటువంటి వాయువుగా మనకు ఓజోన్ను మనం వర్ణించడం జరుగుతుంది. అంటే మనకి జీవరాశిని ఈ ఓజోన్ పొర అతి నీల లోహిత కిరణాల నుండి కాపాడడం అనేది జరుగుతుంది. అతి నీల లోహిత కిరణాల నుండి ఈ ఓజోన్ పొర అనేది జీవరాశిని కాపాడడం జరుగుతుంది. కాబట్టి ఓజోన్ పొర అనేది మన భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఒక ఓజోన్ పొర అనేది గొడుగుల మన భూమి చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఒక పొర ఇది. కాబట్టి దీని యొక్క పని ఏమిటంటే సూర్యుడి నుండి వెలువడేటువంటి అతి నీల లోహిత కిరణాలను మన భూమిని చేరకుండా అదేవిధంగా భూమి మీద ఉన్నటువంటి జీవరాశికి ఏమీ కాకుండా కాపాడడం అనేది దీని యొక్క పని. ఈ ఓజోన్ పొర అనేది చిల్లు కనుక పడితే దీని నుంచి మనకి వెలువడేటువంటి కిరణాల వలన చర్మ క్యాన్సర్ అనేవి రావడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే దీని యొక్క ఉపయోగాలు కనుక ఎలా చూసినప్పుడు ఓజోన్ యొక్క కొరత కనుక ఏర్పడితే అంటే ఓజోన్ కొరత వస్తే ఏం జరుగుతుంది కనుక చూస్తే ఓజోన్ కొరత అంటే వాతావరణంలోని స్థిరమైనటువంటి వాయువులు కొన్ని ఓజోన్తో రసాయనిక చర్యను జరిపి వాతావరణంలో కొన్ని స్థిరమైనటువంటి వాయువులు ఏం చేస్తాయంటే ఓజోన్తో రసాయన చర్య జరిపి ఓజోన్ సాంద్రతను తగ్గిస్తాయి. ఓజోన్ యొక్క సాంద్రతను తగ్గిస్తాయి. అంటే ఇక్కడ ఓజోన్ కొరత అనేది ఎలా ఏర్పడుతుందంటే ఓజోన్ కొరత అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? వాతావరణంలోకి చేరుతున్నటువంటి కొన్ని స్థిరమైన వాయువులు ఈ ఓజోన్తో రసాయనిక చర్య జరపడం వలన మనకి ఇక్కడ ఓజోన్ సాంద్రత అనేది తగ్గుతుంది. దీని వలన ఓజోన్ పొరల్లో రంధ్రములు ఏర్పడి
ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడినట్లుగా మనకి శాస్త్రవేత్తలు అనేది గుర్తించడం జరుగుతుంది. అంటే ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడడానికి కారణాలు ఏంటంటే మనకి వాతావరణంలో ఉన్నటువంటి స్థిరమైన వాయువులు కొన్ని ఓజోన్తో చర్య జరిపి ఓజోన్ యొక్క సాంద్రతను తగ్గించడం వలన మనకి ఓజోన్ పొరలో రంధ్రాలు ఏర్పడతాయి. దీన్నే ఓజోన్ కొరతగా పేర్కొనడం అనేది జరుగుతుంది. ఇది ఓజోన్ కొరత అనేది ఏ విధంగా ఏర్పడుతుంది? వాతావరణంలో ఉన్నటువంటి లేదా వాతావరణంలో చేరుకున్నటువంటి స్థిరమైనటువంటి వాయువులు కొన్ని ఓజోన్తో చర్య జరపడం వలన అవి అక్కడ ఓజోన్ యొక్క సాంద్రత తగ్గి మనకి ఓజోన్ పొరలో రంధ్రాలు అనేవి ఏర్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించడం అనేది జరిగింది. దీన్నే ఓజోన్ కొరతగా గుర్తిస్తారు లేదా ఓజోన్ కొరతగా పేర్కొనడం అనేది జరుగుతుంది. రైట్. అయితే ఈ ఓజోన్ కొరతకు కారణాలు ఏమిటి? ఓజోన్ కొరతకు కారణాలు ఓజోన్ కొరతకు కారణాలు కనుక మనం చూసుకుంటే జెట్ విమానాలలో ఇంధనం మండుట వలన, అంటే ఓజోన్ కొరతకు కారణాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ జెట్ విమానాలలో ఇంధనం మండడం వలన, జెట్ విమానాలలో ఇంధనం మండడం వలన, అదేవిధంగా మనకి రిఫ్రిజిరేటర్లో వాడకం వలన జెట్ విమానాలలో ఇంధనం మండడం వలన, రిఫ్రిజిరేటర్ల వాడకం వలన, అదేవిధంగా ప్లాస్టిక్ ఫోమ్ తయారీలో వాడబడు రసాయనిక పదార్థాల చర్యల వలన, అదేవిధంగా ప్లాస్టిక్ ఫోమ్లో వాడబడు రసాయన పదార్థాల వలన, మరియు క్లోరోఫ్లోరో కార్బన్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు అధిక పరిమాణంలో విడుదలవుతాయి. వాతావరణంలోకి ఇవన్నీ వాడడం వలన, ఈ రసాయన పదార్థాల వలన వాతావరణంలోనికి మనకి క్లోరోఫ్లోరో కార్బన్లు మరియు నైట్రోజన్ ఆక్సైడ్ అనేవి అత్యధిక పరిమాణంలో ఇవి విడుదలవ్వడం అనేది జరుగుతుంది. ఎక్కడికి? వాతావరణంలో. అంటే వాతావరణంలోనికి మనకి ఫ్లోరోఫ్లోరో కార్బన్లు మరియు నైట్రోజన్ ఆక్సైడ్ అనేవి అత్యధిక పరిమాణంలో విడుదలవ్వడం వేటి వలన జరుగుతుందంటే జెట్ విమానాలలో ఇంధనం మండడం వలన, అదేవిధంగా రిఫ్రిజిరేటర్లో వాడకం వలన, అదేవిధంగా ప్లాస్టిక్ ఫోమ్ వాడకాలలో రసాయన పదార్థముల చర్యల వలన వాతావరణంలోనికి క్లోరోఫ్లోరో కార్బన్లు మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు అధిక పరిమాణంలో విడుదలవుతాయి. ఈ స్థిర వాయువులు ప్రత్యక్షంగా హానికరం కాకపోయినప్పటికీ, అంటే ఇలా విడుదలైనటువంటి ఈ వాయువులు ప్రత్యక్షంగా మనకి హానికరం కాకపోయినప్పటికీ, అంటే మనం ప్రత్యక్షంగా ఇవి హాని కలిగించినప్పటికీ ఓజోన్తో కలిసి ఓజోన్ సాంద్రతను మరియు ఓజోన్ పొర మందాన్ని తగ్గిస్తాయి. ఓజోన్ పొర సాంద్రతను మరియు ఓజోన్ పొర యొక్క మందాన్ని ఇవి తగ్గించడం అనేది జరుగుతుంది. ఏవి? వాతావరణంలో నుండి వెలువడేటువంటి క్లోరోఫ్లోరో కార్బన్లు, మనకి వాతావరణంలో ఉన్నటువంటి ఓజోన్తో చర్య జరిపి మనకి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓజోన్ యొక్క పొర మందాన్ని తగ్గించి మరియు దాని యొక్క సాంద్రతను ఇవి తగ్గిస్తాయి. ఓజోన్ యొక్క పొర మందాన్ని తగ్గించి మరియు ఓజోన్ యొక్క సాంద్రతను తగ్గించడం అనేది జరుగుతుంది. దీని కారణంగా భూమిని చేరేటువంటి యూవీ కిరణాలు చర్మ క్యాన్సర్ను కలుగజేస్తాయి. దీని కారణంగా అంటే
ఓజోన్ పొర చిల్లులు పడడం వలన ఓజోన్ పొర అనేది మందము తగ్గి చిల్లులు పడడం వలన మనకి సూర్యుడి నుండి వెలువడేటువంటి అల్ట్రా వైలెట్ రేస్ అంటే యూవీ కిరణాలు అనేవి మనకి చర్మ క్యాన్సర్ను కలిగిస్తాయి. చర్మ క్యాన్సర్ను కలిగించడం జరుగుతుంది. చర్మ క్యాన్సర్ను మనకి యూవీ కిరణాలు అనేవి డైరెక్ట్గా మానవుల యొక్క శరీరం మీద పడడం వలన ఇక్కడ చర్మ క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది. దీనందరికీ ప్రధాన కారణము ఫ్లోరోఫ్లోరో కార్బన్లు మరియు నైట్రోజన్ ఆక్సైడ్లు. ఫ్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్తో చర్య జరిపి మనకి ఓజోన్ యొక్క పొర మందం తగ్గడం మరియు మందం తగ్గిన తర్వాత చిల్లులు పడడం వలన యూవీ కిరణాలు అనేవి డైరెక్ట్గా భూమి మీదకి చేరడం వలన భూమిపై నివసించేటువంటి మానవ జాతికి ఇక్కడ చర్మ క్యాన్సర్ రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఓజోన్ కొరతకు కారణాలైనటువంటి ఈ జెట్ విమానంలో ఇంధనం మండడం కానీ, రిఫ్రిజిరేటర్ల వాడకం కానీ, ప్లాస్టిక్ ఫామ్ల వాడకం కానీ ఇవన్నీ కూడా మనం తగ్గించినట్లయితే మానవాళిని ఓజోన్ పొర మనకు రక్షణ కవచంగా ఉంటుంది. ఆ సూర్యుడి నుండి వెలువడేటువంటి యూవీ కిరణాల నుండి మనల్ని కాపాడుతుంది. ఈ విధంగా మనం ఓజోన్ కొరత అనేది ఏ విధంగా దీనికి కారణమవుతుంది అనేది దీనిలో చూడడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఓజోన్ పొర అంటే ఏమిటి, ఓజోన్ వలన ఉపయోగం ఏమిటి, దాని కొరత ఏ విధంగా ఏర్పడుతుంది, ఆ వలన ఆ కొరతకు కారణాలు ఏంటనేది మనం ఈరోజు క్లాసులో చూడడం జరిగింది. రేపటి క్లాస్లో రిమైనింగ్ మనం చూద్దాం.